చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ ఆద్యంతం 17A చుట్టూ నడిచింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ద్విసభ్య ధర్మాసనం ముందు ఇరుపక్షాల లాయర్లు 17A పై వాదించారు. ఈ కేసులో 17A వర్తిస్తుందన్న చంద్రబాబు లాయర్లు పాత కేసులను కూడా ఉదాహరించారు. ఇటు సిఐడి లాయర్లు 17A వర్తించదని, నేరం ఎప్పుడు జరిగింది అనేదే కీలకమని వాదించారు. మొత్తంగా ఈ కేసులో 17A వర్తిస్తుందా లేదా అనే దానిపై సుప్రీం ఏం చెబుతుంది అనేది కీలకంగా మారింది. ఇప్పుడు 17A అంటే ఏంటి? చంద్రబాబు లాయర్లు 17A మీదే ఎందుకు పట్టుబడుతున్నారు? 17A పై ఇరుపక్షాల లాయర్ల వాదనలేంటి? సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తున్నా గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారనేది చంద్రబాబు వాదన. దీనిపై ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచారణ మొత్తం చంద్రబాబును అరెస్టు చేసిన కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అనే దానిపైనే సాగింది. ముఖ్యంగా సెక్షన్ 17A పై గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని చంద్రబాబు లాయర్లు ఉదహరించారు. అలాగే 2018 జూలై 18 తర్వాత నమోదైన కేసుల్లో సెక్షన్ 17A వర్తిస్తుందని, కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలో జడ్జీలు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందని, ఐపీసీ సెక్షన్లకు కూడా వర్తిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు లాయర్లు సెక్షన్ 17A కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే పరిమితం కాదని, దాని పరిధి విస్తృతంగా ఉందన్నారు. ప్రత్యర్థులపై రాజకీయ వేధింపుల్ని అడ్డుకునేందుకే సెక్షన్ 17A అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి చంద్రబాబు కేసులో సెక్షన్ 17A వర్తించదన్నారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని, సెక్షన్ 17A వచ్చాక నేరం జరగలేదన్నారు. దీంతో సుప్రీంకోర్టు దీనిపై ఇరువైపులా లాయర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అలాగే చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమకు అందించాలని సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు మెరిట్ కంటే సెక్షన్ 17Aకే వాదనలు పరిమితం చేస్తామని కూడా ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. తొలుత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సెక్షన్ 17A అంశం చుట్టూ కొనసాగిన వాదనల్లో నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేదే ముఖ్యమని హరీష్ సాల్వే వాదించారు. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్లన్నిటికీ 17A వర్తిస్తుందని వాదించారు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని వాదించారు. సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయని ఆయన వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17A తీసుకొచ్చారన్నారు. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నదే ప్రధానమని హరీష్ సాల్వే వాదించారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదు, కేసు ఎప్పుడు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమన్నారు హరీష్ సాల్వే. ఇక సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 2018 జూలైలో చట్ట సవరణ వచ్చింది. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, సెక్షన్ 17A పై వాదనలు వినిపించారు. కానీ 2017లోనే కేసు మూలాలు ఉన్నందున 17A వర్తించదని వాదించారు. ముందే విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా అని ముకుల్ రోహత్గిని జస్టిస్ బోస్ అడిగారు. 10% ప్రభుత్వ సంస్థ, 90% ప్రైవేటు సంస్థ పేరుతో 100 కోట్లు దుర్వినియోగం జరిగిందని రోహత్గి తెలిపారు. కేసు మెరిట్స్ పై చర్చ జరగట్లేదు, కేసు వివరాల్లోకి వెళ్లవద్దని రోహత్గికి జస్టిస్ బోస్ సూచించారు. ఈ కేసులో పిటిషనర్ కౌంటర్ కూడా వెయ్యలేదని రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అన్ని ఆధారాలు కోర్టు ముందుంచామని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. అయితే డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. కేసు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. అయితే అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని రోహత్గి కోరారు. బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ముకుల్ రోహత్గి అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించాలని చంద్రబాబు తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు. కేబినెట్ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరని వాదించారు. కేబినెట్ నిర్ణయాలంటే అధికార నిర్వహణలో భాగమని తెలిపారు.
అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు ప్రతీకార చర్యల నుంచి 17A రక్షణ కల్పిస్తుందని తెలిపారు. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు ఖచ్చితంగా వర్తించి తీరుతుందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17A వర్తిస్తుందని అభిషేక్ సింఘ్వి వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయని, చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారని వాదించారు. 2018లో చట్ట సవరణ జరిగితే 2019లో జరిగిన నిర్ణయాలను కేసు పరిధిలోకి తీసుకురాలేరని న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టులో డాక్యుమెంట్లన్నీ సమర్పించాలని ఆదేశించింది. డాక్యుమెంట్లన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశిస్తూ చంద్రబాబు పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A ప్రకారం విధి నిర్వహణలో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయవచ్చు. 2018లో అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేస్తూ సెక్షన్ 17A నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్పై కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు కొనసాగించాలన్నా సంబంధిత అథారిటీ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 17Aలోని మొదటి భాగం ప్రకారం పదవి నుంచి దిగిపోయిన లేదా అధికారాల నుంచి వైదొలిగిన వ్యక్తులను అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులు విచారించాలంటే ముందుగా ఆయా విభాగాల అత్యున్నత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. 2018 జూలై 26 నుంచి 17A సెక్షన్ అమల్లోకి వచ్చిందే. అంటే 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్లు ఈ సెక్షన్ కిందికి వస్తాయి కాబట్టి గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్, రిమాండ్ సరికాదనేది చంద్రబాబు పక్షం వాదన. 17A సెక్షన్లోని సబ్ క్లాజ్లు A, B, C ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు 17A(C) కిందికి వస్తారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను విచారించాలంటే ముందుగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఏపీ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి దీన్ని క్వాష్ చేయాలనేది చంద్రబాబు లాయర్ల వాదన. ప్రతీకార చర్యల్లో భాగంగా చంద్రబాబును కేసులో నిందితుడిగా చేర్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. కానీ నేరం 2018 కంటే ముందు జరిగింది కాబట్టి సెక్షన్ 17A పాటించాల్సిన అవసరం లేదనేది సిఐడి వాదన. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని సిఐడి న్యాయవాదులు అంటున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందనేది ఆసక్తిగా మారిందే. ఈ తీర్పు అనేక ఇతర కేసులకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.